కామారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోల్కంపేట గ్రామానికి చెందిన ఓ రైతు లోన్ తీసుకుని సమయానికి కట్టలేనందున బ్యాంక్ అధికారులు తన పొలంలో ఫ్లెక్సీ పెట్టి ఎర్రజెండాలు పాతడం విడ్డూరంగా మారింది. బ్యాంకు లోన్ తెచ్చడానికి గడువు లేదా నోటీసులు ఇవ్వాలి కానీ ఏకంగా పొలంలో ఎర్రజెండాలు పాతడం ఏంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సార్ ఒక బ్యాంక్కి వెళ్ళి రుణం తీసుకోవాలంటే ఒక నెల 15 రోజులు లేదా 15 రోజులలో రుణం వస్తుంది. ఆ రుణాలు తీసుకునేటప్పుడు సంవత్సరం అర్థం పట్టింది సార్. ఒక లోన్ తీసుకోవడానికి సంవత్సరం అర్థంలా సిఇఓ అని ఉంటాడు, సెక్రటరీ. ఆ సెక్రటరీ గారు డబ్బులు తీసుకున్నారు. లక్షలు ఖర్చు అయినాయి సార్, మాకు లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. అదే విషయాన్ని నేను బ్యాంకు మేనేజరు సెక్రటరీలు ఇట్లా వస్తే కూర్చుండబెట్టి మరీ చెప్పిన సార్, పలాంజాల గిన్నిచ్చిన పలాంజాల దావత్ ఇచ్చిన దావతులు సార్. మా దగ్గర దావతులు తీసుకొని పనిచేసారు సార్. మేము రైతులం సార్. మేము దావతులు తీసుకున్నప్పుడు అది దావతులు తీసుకొని ఒక రైతుకు రుణాలు ఇచ్చే పర్వం ఎక్కడ నన్ను ఉన్నదా సార్? ఇది ఎక్కడ నన్ను ఉందా? ఎక్కడన్నా జరిగిందా? మా రైతులను ఇంత ఘోష పెట్టి ఇంత చేసి పరేషాన్ చేయడం కరెక్ట్ కాదు. దండం పెట్టి చెప్తున్నాం. ఇప్పుడు కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా, ఈ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ ఉన్నా, రైతు అనేటోడే రాజు. ఖచ్చితంగా రైతులే మాకు ప్రతి ఒక్క రైతు అన్నం పెడితేనే దేశం బతుకుతుంది అని అన్నీ చెప్తారు సార్. మేము దొంగలం కాదు సార్. మా దాంట్లో వాతావరణం మేము దొంగలం కాదు. మేము ఉన్న కంపెనీలను ఎత్తుకొని పోతలేము. మా కంపెనీలు లేవు, ఉన్నది భూమి. ఇవాళ ఈ భూమి ఉంది కాబట్టి మీరు కబ్జా చేస్తామంటారు సార్. అదే కంపెనీ ఎత్తుకొని పోతే ఎవరిని కబ్జా చేస్తున్నారు సార్? ఎవరు చేస్తున్నారు సార్? కంపెనీలకు వాళ్ళకి రుణాలు మాఫీ చేసి రైతులను ఘోష పెట్టడమే సార్. మాకు రైతులకు మాఫీ చేయండి. మేము తప్పు చేస్తాం సార్? ఏ గవర్నమెంట్ తప్పు చేస్తాం? మేమని తప్పు చేస్తాం? రోడ్లు ఎక్కినామా, లొల్లి పెట్టినామా? ఎక్కడేం చేసాం సార్? మేము ఇత్తనాలు మంచిగా రాకున్నా రైతే మునిగి నోరు మూసుకొని కూర్చుంటాడు. ఒకవేళ కరెంటు రాకున్నా రైతే నోరు మూసుకొని సపడదాకుంటాడు. పంట ఎండకపోయినా సపడదాకుండా ఇయ్యాల కాకుండా రేపు కడతామని చెప్తున్నాం కానీ ఏ విధంగా అనేది చెప్తలేము సార్. మొత్తం మాకు మాఫీ చేయమని చెప్తలేము. అసలు మీ అసలు ఏవైతే ఇచ్చారు అసలు ఇచ్చేదానికి మేము రెడీ ఉన్నాం. మాకు ఖచ్చితంగా ఈ రుణాలు మాఫీ చేయాలని విషయంలో నేను పొద్దున పోయి 7 ఆఫీసర్ 2 రోజులు ఆపు మళ్ళీ మొత్తం సగం పేమెంట్ కడతా అంటే పొద్దున రాడిన పైసలు 70,000 తీసుకుంటూ మళ్ళీ సాయంత్రం వచ్చి జెండర్ తెలుసు సార్. పరిస్థితి ఇది. బండారు రాజశేఖర పొలకంపేట విలేజ్ మాది. నేను కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి 2010లో ట్రాక్టర్ లోన్ తీసుకున్నా ల్యాండ్ మీద. అప్పుడు సబ్సిడీ వచ్చి కాబట్టి 3 కిస్తులు కట్టినా. మళ్ళీ ఇప్పుడు 5 లక్షలకు 3 లక్షలకు మళ్ళీ 14 లక్షలని చెప్తున్నారు. మళ్ళీ కట్టమని బాగా రిపీట్ బంద్ చేసారు. కట్టమని బాగా ఇంటికి వచ్చి పీడిస్తారు. ఉన్న పొలంలో జెండాలు మార్చారు. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో మాకు మాఫీ చేస్తామన్నారు. అప్పుడు ఎందుకంటే మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా వచ్చి కూడా రుణమాఫీ అన్నారు. రుణమాఫీ చేయలేరు కాబట్టి మేము రుణమాఫీ కోసం చూసినాము. మళ్ళీ అధిక చక్రవడ్డీ బాగా భారం వేస్తారు. మనకు రైతుల పరిస్థితి బాగాలేదు సార్. పంట పంటది కట్టే పరిస్థితి లేదు. మేము ఎంత లోన్ తీసుకున్నామో అంత కడతాం. మేము కడతాం. లేదు వాక్యం అంటే మేము ఏదైనా రైతుల మీద ఉండి సూసైడ్ చేసుకొని చనిపోతాం. సిద్ధమే ఉన్నాం. మిత్తి మాఫ్ చేస్తే అసలు కడతాం. మిత్తి మాఫ్ చేయాలి. మేము తీసుకున్న 3,50,000 కట్టేస్తాం. చైర్మన్ దొరకపోయి చైర్మన్ కూడా ఉన్నాడు. సెక్రటరీ దొరకపోయి 70,000 కట్టి 30,000 సాయంత్రం కడతాను. ఆలో 10 గంటలు వచ్చారు. మేము ఒక టైం నిన్న కూడా ఒక 70,000 కట్టేసినాం. పొద్దున మంచి గంటలు వచ్చారు. పొద్దున ఇంకా 30,000 కడతాను కూడా చెప్పేసిన. అట్లా కానీ గంటలు వచ్చారు. బాగా మాకు ఏం రాలే. మొత్తం కమిషన్ పెంటే పోయినాయి పైసలు. మొత్తం 5 లక్షలు తీసుకుంటే 2,50,000 రూపాయలు మొత్తం వాళ్ళకి. వాళ్ళ లంచాలు, వాళ్ళ తినిపించుడు, తాగిపించుడు వాళ్ళకి.